జూబ్లీహిల్స్ ప్రచారం జోరు అయినట్టే. మూడు పార్టీలు మునం పెట్టి బస్తీల బాట పట్టి ఒక్క తీవ్ర బతిమిలాడుతున్నాయి ఓట్ల కోసము. నవీన్ కుమార్ యాదవ్ సార్ని అసెంబ్లీకి దొలకపోవాలని ముగ్గురు మంత్రులు తిరుగుతున్నారు. కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక పెట్టిన పథకాలు నడుస్తున్న పనులు మళ్ళా ఇరకయేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సార్ కూడా ప్రచారానికి వస్తాడటంలో బేస్తారం శుక్రవారం 2 దినాలలో 4 డివిజన్లు తిరుగుతాడట. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తానికి మూడో రోజు గ్యాప్ తీసుకొని 4-5 తారీఖులలో 2వ మల్క తిరుగుతాడట. గవర్నమెంట్ మంచిగా పనిచేస్తలేదని ప్రతిపక్షాలు అంటున్నాయి కాబట్టి ఎలక్షన్లలో గెలిస్తే పబ్లిక్ కిమ్మత్ మాకే ఉంటదని చూపించుకున్నట్టు అవుతుంది. ఇక ఇవాళ గులాబీ లీడర్లు కార్ దిగి ఆటోలు ఎక్కిరు. డ్రైవర్ అన్నల పరిస్థితి మంచిగా లేదు. ఆటోలకు ఫ్రీ బస్ పెట్టినందుకు కానీ లేడీస్ పుకట్ల తోరుస్తలేరని కాంగ్రెస్ వాళ్ళు ఆర్టీసీ బస్ ఎక్కిండ్రు. అట్లా వీళ్ళు ఇట్లా 3 రంగుల జెండా కింద 3 చక్రాలు నలిగిపోయినాయి. కాబట్టి ఇప్పుడు బదిలా తీసుకునే టైం వచ్చింది. 6,000 కోట్లు లబ్ధి అయితే అధ్యక్షుల వారిని మస్తు బతిమిలాడుతున్నట్టు జర మీరు వచ్చి ప్రచారం చేస్తే బాగుంటదని. ఒక అల్ల వచ్చిండనుకో అసెంబ్లీకి రమ్మంటే దుమ్మాలు కొడతాడు, పబ్లిక్ తిప్పల మీద మాట్లాడు గాని ఓట్లు అనగానే ఉరికొస్తాడనే మాట వస్తుందా మరి. అటు కమలం పార్టీ వాళ్ళు కూడా బాగానే కష్టపడుతున్నారు జూబ్లీహిల్స్ సీటు కోసము. పెద్ద లీడర్లు అంతా తిరుగుతూనే ఉన్నారు ఆల్రెడీ. ఏగా పార్టీలతో ఏం కాదు, మాకు ఛాన్స్ ఇస్తే అసెంబ్లీలో గట్టి కొట్లాడతాం అనేది మనోళ్ళ మాట. కాంగ్రెస్ ఎజెండా అయినా బీఆర్ఎస్ ఎజెండా అయినా ఈ రాష్ట్రంలో ఈ హైదరాబాద్ లో కేవలం మధ్యస్థి పెంచి పోషించాడు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 173 మంది రౌడీ షీటర్ల మీద బైండ్ ఓవర్ కేసులు పెట్టిరట పోలీసులు. ఈ ముచ్చటెట్లుంటే హరీష్ రావు సార్ మంత్రులను అనగూడని మాటలు అన్నాడని కాంగ్రెస్ వాళ్ళు కోపానికి వస్తున్నారు. మీ కుటుంబ పంచాయతీ తెచ్చుకొని నేను ఎప్పుడో చెప్పిన 5 టీఆర్ఎస్లు అయితే పెన్షనర్స్ ఉంటుంది కదా, టీఆర్ఎస్ పెన్షనర్స్ కేసీఆర్ అధ్యక్షుడు, టీఆర్ఎస్ హెచ్ అంటే హరీష్ రావు, టీఆర్ఎస్ కవిత అంటే టీఆర్ఎస్ కేటీఆర్,